Hello friends, so how are you all? So as usual, so polity class. So last class we are discussing what are the various parts of the constitution and what are the various subjects related to that part, and what are the articles related to the particular subject and the part. Okay, in which part of the constitution what are the articles are there and what is the subject that part is related. Okay, this we are discussing. Okay friends, so now, so discussion, so we completed last video up to 12 and so 11 12. Okay, part 12 we completed, so we have 22 parts, right? So part 12 we completed. Now part 12 after will continue friends. Okay, so part 12 after part 13. Yes, so Roman part 13 of the constitution is dealing with. Okay, up to here. Okay, part 12. So part 12 is dealing finance, property, suits and contracts between union and states. That means center state మధ్యలో ఉండే ఫైనాన్స్ రిలేషన్స్, ప్రాపర్టీ రిలేషన్స్, ఎనీ డిస్ప్యూట్ రిలేషన్స్. ఓకే, అండ్ కాంట్రాక్ట్స్. ఓకే, రోడ్ కాంట్రాక్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ ఉంటాయి, నేషనల్ హైవేస్ స్టేట్లో కూడా ఉంటాయి కదా, సో దట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్. ఓకే, సో నేషనల్, ఓకే, నేషనల్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసం ల్యాండ్ అక్విజిషన్. సో ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేయాల్సి ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్ చేయాలి ఉంటుంది. ఓకే, సో దిస్ వి డిస్కస్డ్. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 13 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. Okay, so what do you mean by interstate trade and commerce? So part 13 of the constitution is dealing with interstate trade and commerce. Okay, so business related matters. Okay, so interstate annam states ki మధ్యలో ఉండే బిజినెస్ రిలేషన్స్. ఓకే, సో వాట్ ఆర్ ద అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఏం ఎక్స్పోర్ట్ చేసినాం, ఏం ఇంపోర్ట్ చేసినాం. ఓకే, మన స్టేట్లో ఎక్కువ ఏం అవైలబుల్ ఉంటుంది? రైస్ అవైలబుల్ ఉంటుంది. సో ఆ రైస్ మనకి ఎక్కువ అవుతుంది. What we'll do, we'll export. So not only to the different countries, we can export to the other states also. So interstate trade and commerce, the business related matters are here. Okay, in this part. So what are the articles related to this part? Means, so 300 is over, right friends? Through 301 to 307. See, order is not missing here. Okay, so everything. So after that, after this. Okay, so 300 is over. 300 to 301 to 307 articles are dealing part 13 of the constitution, interstate trade and commerce. Okay, part 13 after we have part 14. So very important friends. So public services. Okay, so what do you mean by public services? పబ్లిక్ సర్వీసెస్ అంటే ఇదే అండి, మనం రాసినా కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి. పబ్లిక్ సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్. ఇక్కడ యూనియన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండి. సో ఇన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ యూనియన్. సో పబ్లిక్ సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్. Okay, so what are the various articles dealing with 308 to, okay, 307 నుంచి next 308 to 323. So these are the articles dealing with public services under union and states. So what do you mean by public services? UPSC సివిల్స్ రాస్తాం కదా, సో సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి, ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీసెస్ కోసం. ఓకే, అండ్ స్టేట్లో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏముంటుంది మనది, గ్రూప్ 1, గ్రూప్ 2, కాంపిటేటివ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవన్నీ వేస్తున్నారు కదా, సో కాంపిటీషన్. సో పబ్లిక్ సర్వీసెస్ చాలా జాగ్రత్తగా వినండి. పబ్లిక్ సర్వీసెస్ అంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సో స్టేట్ గవర్నమెంట్లో కూడా కమిషనర్సు, వీళ్ళ డీజీపీసు, వీళ్ళెవరైనా కూడా పబ్లిక్ సర్వెంట్స్. వీళ్ళని ఏమంటాం? పబ్లిక్ సర్వెంట్స్. అంటే దే ఆర్ సర్వెంట్స్ టు ద పబ్లిక్. సో అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో చాలా వరకు చాలా భ్రమపడుతుంటారు, చాలామందికి తెలీదు. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా కూడా,
మనం ఎమ్మెల్యేస్ని, ఎమ్మెల్సీస్ని, ఎంపీలని ఎన్నుకుంటాం కదా, సో వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్. మనకి సేవ చేయడానికి మనం ఒక ప్రతినిధిని పెట్టుకున్నాం అనమాట. సో వీళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్, మనకి సేవ చేయడానికి ఉన్నారు. ఓకే, సో మన కట్టే ట్యాక్సులతోటే వీళ్ళకి జీతాలనే వెళ్తాయి. ఓకే, వీళ్ళ శాలరీసు, అలవెన్సెస్, లగ్జరీసు అన్నీ మన దగ్గర నుంచే. వీళ్ళు ఎందుకున్నారు? మనకి సేవ చేయడానికి. ఓకే, సో మన హక్కు, వీళ్ళతో సేవ చేయించుకోవడం మన హక్కు. సో మనకి ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా క్వశ్చన్ చేయొచ్చు, మనకి న్యాయం జరిగేటట్టు కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా. సో ఈ పబ్లిక్ సర్వీసెస్కి సంబంధించి అంటే, సో పబ్లిక్ సర్వీసెస్లో వీళ్ళకి జాబ్స్ ఎలా అలొకేట్ చేయాలి, సో వీళ్ళ శాలరీస్ ఏంటి, వీళ్ళకి అలవెన్సెస్ ఏంటి, వాట్ ఆర్ ద వేరియస్ డ్యూటీస్ దట్ అలాటెడ్ టు దెమ్. ఓకే, సో వాళ్ళకి ఏ డ్యూటీస్ వేయాలి, వాళ్ళు ఏమేమి చూసుకోవాలి, వాళ్ళు ఎవరి పరిధిలోకి రావాలి, వాళ్ళకి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి. వాళ్ళకు కూడా డిస్ప్యూట్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా సమ్ కమిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో వాళ్ళక్కడ సూ చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి, సో నాట్ ఓన్లీ ఎన్జిఓస్ అంటే ప్రత్యేకంగా వీళ్ళు సంఘాలు పెట్టుకుంటారు కదా, వాళ్ళు కాకుండా గవర్నమెంట్ నుంచి కూడా ఒక బాడీ ఉంటుంది ఈ పబ్లిక్ సర్వీసెస్ని చూసుకోవడానికి. ఓకే, సో పార్ట్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ డీలింగ్ విత్ పబ్లిక్ సర్వీసెస్ అండర్ యూనియన్ అండ్ స్టేట్స్, ఆర్టికల్స్ 308 to 323. ఓకే, సో నెక్స్ట్ part 14A. So again, 14A means it is added. So which constitutional amendment? వెంటనే డౌట్ రావాలి. ఓకే, సో 14A అంటున్నాను కదా, యాడ్ చేశారనమాట. సో బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 14Aని యాడ్ చేయడం జరిగింది, అది ఇంపార్టెంట్. ఓకే, అండ్ 14Aలో ఏముంది? సో ట్రిబ్యునల్స్. సో 14A ఈజ్ ట్రిబ్యునల్స్, that is related to administration and others. సో ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, మనకు గోదావరి ట్రిబ్యునల్ ఉంది, కృష్ణా ట్రిబ్యునల్ ఉంది. ఓకే, సో వేరియస్ ట్రిబ్యునల్స్, సో చాలా ట్రిబ్యునల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ట్రిబ్యునల్స్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇవి కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనమాట. వీళ్ళకి అన్ని అధికారాలు ఉంటాయి, వీళ్ళు కాన్స్టిట్యూషన్ అపాయింట్మెంట్ చేసిన బాడీస్ అనమాట. ఇక్కడ కూడా చైర్మన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, కన్సర్న్ రిలేటెడ్. సో ఇలా, సో ఈ ట్రిబ్యునల్స్ అనేది కాన్స్టిట్యూషన్కి 14A లాగా అంటే ఎక్స్ట్రా యాడ్ చేసాం, ముందు లేదు ట్రిబ్యునల్స్, వీఆర్ యాడెడ్ later. So by which constitutional amendment means 42nd CAA, 42nd Constitutional Amendment Act 1976. ఓకే ఫ్రెండ్స్, సో చెప్పాను కదా ఇందిరాగాంధీ పీరియడ్లో 42nd ఆల్మోస్ట్ చాలా వరకు యాడ్ చేశారనమాట. సో ట్రిబ్యునల్స్ ముందు లేదు, తర్వాత యాడ్ చేసాం. సో విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఏ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ 1976. ఓకే, so this is, so what are the various articles related to this means only 2 articles friends, 223A and 323B. okay, 323A and B related to which part of the constitution? They may ask you question. 14A. So 14A added to the constitution by which constitutional amendment? Okay, so I am always saying you think like an examiner లాగా థింక్ చేయండి. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా అడగొచ్చు, ఏ ఇయర్. ఓకే, సో లేకపోతే రిలేటెడ్ టు వాట్. సో 323A and 323B రిలేటెడ్ టు వాట్ అంటారు? సో ట్రిబ్యునల్స్. So what are the tribunals? Administrative or other tribunals belong to this. Okay, so 14A after 15. So part 15 of the constitution dealing with, okay, so part 15 of the constitution dealing with important friends, important, they may be ask you question, elections and election commission of India, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో క్వశ్చన్ వస్తే రావచ్చు, ఎందుకంటే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్స్ లేకపోతే డెమోక్రసీ లేదు. ఎస్, డైరెక్ట్ మెథడ్లో ఎలక్షన్స్, ఇండైరెక్ట్ మెథడ్లో ఎలక్షన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా,
సో మన దగ్గర జరిగే ఎలక్షన్స్ అన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఓటు హక్కు కల్పించి, ఓటు హక్కు ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? ఆఫ్టర్ అటైనింగ్ 18 ఇయర్స్. ఓకే, సో 18 ఇయర్స్ అటైన్మెంట్ తోటి మనకు ఓటు హక్కు వస్తుంది కదా. ఆ ఓటు హక్కుతోటి మనము మన యొక్క ప్రతినిధిని ఎన్నుకునే హక్కు మనకు ఉంటుంది. ఓకే, డైరెక్ట్ ఎలక్షన్స్ లోక్సభకి, పార్లమెంట్లో అయితే లోక్సభకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటుంది. అండ్ స్టేట్లో అయితే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలని మనం డైరెక్ట్గా ఎన్నుకుంటాం. సో ఎమ్మెల్సీస్, సో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళు ఇండైరెక్ట్ మెథడ్లో ఎలక్ట్ అవుతారు. అండ్ అక్కడైతే రాజ్యసభలో సో సేమ్ మీరు కంపారిజన్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఎగువ సభ, దిగువ సభ అంటారు. ఓకే, సో లోవర్ హౌస్, అప్పర్ హౌస్. లోవర్ హౌస్ ఈజ్ లోక్సభ, అప్పర్ హౌస్ ఈజ్ రాజ్యసభ. ఇన్ ద సేమ్ వే స్టేట్లో లోవర్ హౌస్, అప్పర్ హౌస్. లోవర్ హౌస్ వచ్చేసి ఎమ్మెల్యేస్ అండ్ అప్పర్ హౌస్ వచ్చేసి ఎమ్మెల్సీస్. ఓకే, ఎమ్మెల్సీస్ ఎలెక్టెడ్ బై ఇండైరెక్ట్ మెథడ్, బట్ వెరాస్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఆఫ్ ద లోక్సభ, ఎమ్మెల్యేస్ ఆఫ్ ద స్టేట్ అసెంబ్లీ ఎలెక్టెడ్ బై డైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, సో ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ మన పంచాయత్స్లో కూడా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఇది. సో ఎలక్షన్స్ ఎలా జరగాలి, ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎన్ని ఇయర్స్, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి. సో వాళ్ళ టర్మ్ అయిపోతే ఏంటి, లేకపోతే ఇన్ కేస్ వన్ క్యాండిడేట్ ఎలక్ట్ అయిన తర్వాత ఆయన రిజైన్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు రావాలి. ఎస్, ఓకే, అట్లా. సో అన్నీ లుక్ ఆఫ్టర్ చేసేది. సో స్టేట్ ఎలక్షన్, మళ్ళీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, స్టేట్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానికి ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, లైక్ దట్. ఓకే, సో ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ ఆల్ అన్నీ. సో ఈవీఎంస్ కానీ అవి ఎలా యూస్ చేయాలి ఏంటి. సో ఈవీఎంస్ అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్. ముందు బ్యాలెట్ పేపర్లో మనం దాన్ని ఏమంటారు, పార్టీ గుర్తుని పెట్టి డబ్బాలో వేసేటోళ్ళము. సో తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వస్తుంది. సో ఆ పార్టీ గుర్తు పక్కన బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేస్తే మన ఓట్ అనేది క్యాస్ట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నోటా అనేది కొత్తది వచ్చింది. నోటా అనే బటన్. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్, అంటే పైన ఎవరు కాదు. సో నోటా కూడా ఈ మధ్యలో చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. అంటే సపోజ్ సో క్యాండిడేట్, ఒక 10 క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో మీకు ఎవరు నచ్చలేదు, సో మీరు నోటా కొత్తి రావచ్చు. అంటే నాకు ఈ పైన క్యాండిడేట్స్ ఎవరు నచ్చలేదని. ఓకే, సో నోటా అనే కొత్తదాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఎలక్షన్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ మనకి పార్ట్ 15లో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దట్స్ వై ఐమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ. ఓకే, క్లియర్లీ. సో ఇంకా దీని రిలేటెడ్ మొత్తము వాట్ ఆర్ ద ఆర్టికల్స్. సో ఈచ్ ఆర్టికల్ మనం డీటెయిల్గా నెక్స్ట్ చూస్తాం. ఓకే, సో వాట్ ఆర్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎలక్షన్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ 324 to 329. Okay, these are the articles related to Election Commission of India. Chala important. They may be asked you from 324 to 329. So dealing with articles 324 to 329 dealing with. Otherwise they may be asked you in middle. Article 325 is dealing with what? So they may be asked you questions. Tribunals, లేకపోతే రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, అదర్వైజ్ ఇంటర్స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్. Okay, they give the options. Cooperative societies, Election Commission of India. So what is your answer? 325 means, so it is between here. So 324 to 329. So 325 is also related to Election Commission of India. Otherwise 325 article related to which part of the constitution? Part 15. Okay, so you may be expect the questions. So think like an examiner. Whatever you understand, whatever you read, so be prepare questions from the particular subject, okay, or particular thing. So whatever may be, so you are reading one chapter today, so prepare questions from that chapter. Okay, so then it will be easy for you to guess the whatever the questions you can get in the exam. Okay, see, ఎవరైనా ఫ్రెండ్స్ ఏదైనా మ్యాటర్ చదివితే దాంట్లో నుంచి ఇంపార్టెంటే తీసుకొని క్వశ్చన్స్ అడుగుతారు, అన్ఇంపార్టెంట్ దగ్గరికి వెళ్ళారు కదా. సో మీరు కూడా అట్లా అనలైజ్ చేసుకుంటూ మీ క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకుంటూ వస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో పార్ట్ 15 ఈజ్ ఓవర్. 15 ఆఫ్టర్ విల్ గో ఫర్ ద పార్ట్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 16, సో పార్ట్ 16 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డీలింగ్ విత్ special provisions. So special provisions related to certain classes. Okay, so ఎవరు ఆ క్లాసెస్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఎస్, ఓకే.
So part 15 of the constitution is dealing with elections and election commission of India. Next, part 16 of the constitution, special provisions related or special provisions. So part 16 of the constitution, okay, dealing with special provisions. Special provisions, okay, for certain classes, కొన్ని తెగలకు అనొచ్చు, జాతులకి, ఓకే, సర్టన్ క్లాసెస్. ఎవరు వాళ్ళంటే ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్, ఓకే. సో వీళ్ళు ఉంటాయి కదా మైనారిటీస్, ఓబీసీస్. సో వీళ్ళందరికీ స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట, ఓకే. ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీస్ అండ్ ఆల్సో ఆంగ్లో ఇండియన్స్కి కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. సో ఆంగ్లో ఇండియన్స్కి కూడా సో కొన్ని ప్రొవిజన్స్, ఆంగ్లో ఇండియన్స్ ఆల్సో హ్యావింగ్ సర్టన్ ప్రొవిజన్స్ ఇన్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ constitution. Okay, part 16 is dealing with special provisions for certain classes, SCs, scheduled tegalu, scheduled kulalu, yes, scheduled caste, scheduled tribes, okay, tribal people, scheduled caste people, OBCs, okay, other backward classes and also Anglo Indians. Okay, these people having certain ప్రివిలేజెస్. అంటే సపోజ్ ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది కదా, ఎగ్జామ్లో ఓసీ అంటే జనరల్ కేటగిరీకి సపోజ్ 500 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ ఉంటే వీళ్ళకి స్పెషల్ ప్రొవిజన్ కదా, వీళ్ళకి 150 100 ఉంటుంది. సో కొన్నిసార్లు విమెన్స్కి, ఎస్సీ ఎస్టీస్కి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో నో ఫీజు ఉండదు. ఇట్లాంటి స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట. రిజర్వేషన్స్, స్పెషల్ ప్రొవిజన్ లైక్ దట్, ఓకే. సో అలా వాళ్ళకు మాత్రమే. సో ఎస్సీ ఎస్టీ సప్లాన్ అంటారు, వాళ్ళకి నిధులు, ఓకే. సో సపరేట్ నిధులు ఉంటాయి, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓకే, ఓబీసీ కమిషన్, ఓకే. ఇట్లా సర్టన్ ప్రొవిజన్స్, స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. సో దీస్ ఆల్ ప్రొవిజన్స్ ఆర్ రిలేటెడ్ టు part 16 of the constitution and we'll see what are the various articles that related to means. So part 329 is over, right? 330 to 342, article 330 to 342 dealing with special provisions for certain classes, that is SCs, STs, OBCs and also Anglo Indians, okay. So part 16. Next, part 17 of the constitution, just 16 over 17 of the constitution. So part 17 of the constitution is dealing with, important friends, official languages. So what are the official languages means? So the languages which are recognized by Constitution of India, కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసిన భాషలని అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాము, ఓకే. అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఇండియాలో ఉన్న ఒక భాషలని మన రాజ్యాంగం గుర్తిస్తే ఆ గుర్తించిన భాషలని మనము అఫీషియల్ లాంగ్వేజెస్ అంటాము. సో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆర్ ఇన్ part 17 of the constitution and what are the various articles related to official languages is 343 to 351, okay friends. So article 342 to 351 dealing with official languages, okay. So it is dealing with part 7 of the constitution. So we'll see while doing the schedules, while reading about the schedules of the constitution, we detailedly see what are the various languages up to now constitution has recognized. Up to now constitution recognized 22 languages as official languages in India, and when they recognized, we'll see in the details while discussing about the schedules, okay. So this is official languages 343 to 351, okay friends. Next, so part 17 after part 18 of the constitution. So 18 of the constitution is dealing with, so part 18 is dealing with emergency, important friends, emergency. ఇప్పుడు మనం ఒక కంట్రీలో చూస్తున్నాం, చాలా క్వశ్చన్స్ రావచ్చు ఫ్రెండ్స్. గ్రూప్ 1లో అయితే ఎమర్జెన్సీ మీద క్వశ్చన్స్ రావచ్చు మనకి, ఎందుకంటే శ్రీలంక ఈజ్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ క్రైసిస్, ఇన్ఫ్లేషన్, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుకున్నాం. సో మన దగ్గర ఎమర్జెన్సీస్ వచ్చేసి 3 types ఉంటాయి ఫ్రెండ్స్.
ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, సెంట్రల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ. సో మన దగ్గర మిగిలిన 2 పెట్టారు. సెంట్రల్ ఎమర్జెన్సీ పెట్టారు ఇందిరాగాంధీ పీరియడ్లో. 1971లో మనకి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అప్పుడు ఎమర్జెన్సీ విధించారు, సెంట్రల్ ఎమర్జెన్సీ. సో స్టేట్ ఎమర్జెన్సీస్ కూడా పెట్టారు. బట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మన దగ్గర రాలేదు. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే చాలా ఘోరమైన పరిస్థితి. సో ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోతుంది. సో ఇన్ఫ్లేషన్ డెఫినేషన్ చెప్పాను కదా, టూ ఫ్యూ గూడ్స్ ఆర్ చేజింగ్ టూ మచ్ మనీ. ఓకే, చాలా ఇంపార్టెంట్. టూ ఫ్యూ గూడ్స్ ఆర్ చేజింగ్ టూ మచ్ మనీ ఈజ్ ఇన్ఫ్లేషన్. సో ఇది సింపుల్ డెఫినేషన్ అనమాట. అంటే అసలు ఏంటి, చాలా తక్కువ గూడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, తక్కువ గూడ్స్కి ఎక్కువ మంది కాంపిటీషన్. సపోజ్ ఒక పెన్ ఉందనుకోండి, సో ఈ పెన్నుకి కాంపిటీషన్గా ఒక 50 మంది వచ్చారు. సో అది నేను ఎవరికి ఇవ్వాలనేది ప్రియారిటీ. ఆటోమేటిక్గా దీని కాస్ట్ ఏమవుతుంది, పెరిగిపోతుంది. అంటే దీని డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ ఇంక్రీజెస్, సప్లై డిక్రీజెస్. ఓకే, సప్లై ఉండదు, డిమాండ్ పెరిగిపోతుంది. ఓకే, సో చాలామంది సో ఆపర్చునిటీస్ ఉండవు అనమాట. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్. చాలా వరకు వాళ్ళు డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయారు శ్రీలంకలో. ఓకే, సో అది తర్వాత క్లాసెస్లో డిస్కస్ చేద్దాం శ్రీలంక రిలేటెడ్. సో ఎమర్జెన్సీ related to part 18 of the constitution. So what are the article related to emergencies? 352 to 360 related to emergency. Okay, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎమర్జెన్సీ కూడా ఇంపార్టెంట్. 350 నుంచి 360 వరకు ఎమర్జెన్సీ. ఓకే, అత్యవసర పరిస్థితులు, స్టేట్ ఎమర్జెన్సీ, సెంట్రల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, 3 ఎమర్జెన్సీస్ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ part 18 after part 19 of the constitution. You will get the clear picture. See, whenever you read this, you will get the clear picture about this. Okay, it is miscellaneous provisions. Okay, so miscellaneous provisions అంటే miscellaneous అంటే ఏవైనా అక్కడ ఇక్కడ మర్చిపోయినాయి, కానీ ఎక్కడైనా యాడ్ చేయాలని యాడ్ చేయలేకపోతే, సో ఏవైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా మిస్లీనియస్ అంటే. సో ఆ మిగిలిపోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తెచ్చి part 19లో వేసేసారనమాట. అంటే ఎక్కడైనా, సో part 1లో యాడ్ చేసేది ఉండే, part 2లో యాడ్ చేసేది ఉండే, లేదు ఇది ఇక్కడ వేసేది ఉండే, సో అట్లా ఏదైనా ఇంపార్టెంట్ అవన్నీ తీసుకొచ్చి మిస్లీనియస్ ప్రావిజన్స్ వచ్చేసి part 19 of the constitution. So it is dealing with 361 to 367. Okay, so articles also important. Okay, we'll see each article later. Okay, so clearly. Next, miscellaneous is over. Next, part 20. See, part 20 of the constitution. So part 20 is dealing with the amendments of the constitution. Chala important friends. Amendments of ది కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగ సవరణ ఎలా చేయొచ్చు, దానికి ప్రొసీజర్ ఏంటి అనేది ఇక్కడే రాశారు ఫ్రెండ్స్. అంటే ఎంత గొప్పవారో ఆలోచించండి, మన బిఆర్ అంబేద్కర్ ఎంత ఆలోచించారు. మీరు ఏదైనా సవరణలు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనే గైడెన్స్ కూడా ఆయననే ఇచ్చేసాడనమాట. రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ఆర్టికల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఎలా చేసుకోవచ్చు, మీరు ఏ పరిస్థితుల్లో ఏ రాజ్యాంగ సవరణ ఎలా చేసుకోవచ్చు, దేన్ని ఎలా యాడ్ చేయొచ్చు, దేన్ని ఎలా తీసేయచ్చు అనేది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. part 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీలింగ్ విత్ అమెండ్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ ద వేరియస్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు అమెండ్మెంట్స్ అంటే ఓన్లీ సింగిల్ ఆర్టికల్, దట్ ఈస్ 368. దే మే ఆస్క్ యూ క్వశ్చన్, ఆర్టికల్ 368 రిలేటెడ్ టు amendments of the constitution. They give the options. Okay, so which part of the constitution deals with the amendments of the constitution? Part 20. Okay friends, so like this. Next, part 20 over, part 21. Yes, part 21 is dealing with the special, temporary and transitory positions. Okay, special, temporary and transitory. Okay, special, temporary, transitory provisions of certain states. Provisions of
సర్టన్ స్టేట్స్ అంటే కొన్ని రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ స్టేటస్ అన్నమాట. కొన్ని రాష్ట్రాలకు ఇచ్చే స్పెషల్ స్టేటస్ అంటే స్పెషల్ అంటే అంటే అన్ని రాజ్యాలకు ఒకలా ఉంటుంది, అక్కడ ఒకలా ఉంటుంది. మొన్నటి వరకు మన జమ్మూ కాశ్మీర్లో కూడా స్పెషల్ స్టేటస్ అనమాట. చాలామంది అడుగుతుంటారు, ఇప్పుడు మనది విభజన అయిపోయిన తర్వాత కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాకు స్పెషల్ స్టేటస్ కావాలని అడిగారు. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటంటే, స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఫండ్స్ ఎక్కువ ఇస్తారు ఆ స్టేట్కి, పర్టికులర్ స్టేట్కి. ఆ పర్టికులర్ స్టేట్స్లో డెవలప్మెంట్స్ అన్నీ యూనియన్ గవర్నమెంట్ చూసుకుంటారు. ఓకే, సో ఆ పర్టికులర్ స్టేట్స్లో ఏదైనా నేషనల్ ప్రాజెక్ట్స్ కట్టాలంటే దానికి సంబంధించిన ఫండ్స్ మొత్తము యూనియన్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంది. సో మనం ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లాస్ అయింది చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, స్టేట్ సెంట్రల్ హోదా ఇచ్చిందనమాట దానికి. అంటే పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన నిధులన్నీ సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేసిందనమాట. సో అట్లా స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట. సో స్పెషల్ అండ్ టెంపరీ ఆర్ ట్రాన్సిటరీ. టెంపరీ అంటే కొంతకాలం ఇస్తారు, అన్ని మొత్తం కాదు. సో స్పెషల్గా అండ్ ట్రాన్సిటరీ ఇంకేదైనా మిస్లీనియస్. సో ఇప్పుడు మొన్నటిదాకా ఆర్టికల్ 371 జమ్మూ కాశ్మీర్కి ఉండే అనమాట. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు ఈ ఆందోళనలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో మిలిటెంట్స్ బాధ ఉంది కాబట్టి, అండ్ జమ్మూ కాశ్మీరు ఇంటర్నేషనల్ బార్డర్స్ కలిసి ఉంది. అండ్ ఆక్సాచిన్ ఆల్రెడీ చాలా గొడవలు అవుతుంటాయి జమ్మూ కాశ్మీర్కి గురించి, మనకి ఇండియా అండ్ పాకిస్తాన్కి మధ్యలో. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతా టైట్గా ఉంటుంది. సో వాళ్ళకి మొన్నటి దాకా 2019 వరకు స్పెషల్ స్టేటస్ ఉండేది. దాన్ని మోడీ గవర్నమెంట్ రిపీల్ చేసిందనమాట. రిపీల్ చేసి జమ్మూ కాశ్మీర్ స్టేట్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేసేసింది. వన్ ఈజ్ జమ్మూ కాశ్మీర్ అండ్ ద సెకండ్ యూనియన్ టెరిటరీ ఈజ్ లడాక్. సో దాన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా డివిజన్ చేసేసింది అనమాట. ఓకే, సో ఆ యూనియన్ టెరిటరీ అంటే ఆ స్పెషల్ స్టేటస్కి సంబంధించి కొన్ని స్టేట్స్ ఉంటాయి, సో చాలా వెనుకబడిపోయి ఉంటాయి. సో వాళ్ళకు ఫైనాన్షియల్ ఎయిడ్ కాబట్టి బిమారు స్టేట్స్ అంటారు. సో బిమారు స్టేట్స్ అంటే ఏంటంటే చాలా పేదరికంలో వెనుకబడి, మన బీహారు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా ఇవన్నీ బిమారు స్టేట్స్ అంటారు అనమాట. సో బిమారు స్టేట్స్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వెనుకబడి ఉంటారు. ఓకే, సో వాళ్ళకి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఫైనాన్షియల్ అలొకేషన్లో కూడా కొంచెం ఎక్కువ ఇవ్వడం అనమాట. ఓకే, సో వాళ్ళకి సంబంధించిన అన్ని సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ చూసుకోవడం, ఫండ్స్ అలొకేషన్లో ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడము అట్లాంటివి. ఓకే, సో వాట్ ఆర్ ద వేరియస్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు స్పెషల్ స్టేటస్ ఆఫ్ స్టేట్స్? ఓకే, సర్టన్ స్టేట్స్. So related to articles are 369 to see 368 is over, 368 after 369 to 392 ఈ స్పెషల్ దీని మీద క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సి 369 to 392. సో 371 ఎక్కడుంది? ఇక్కడే కదా. ఆర్టికల్ 371 రిలేటెడ్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ తీసేశారు, రిపీల్డ్. ఓకే, సో ఎప్పుడు రిపీల్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, అప్పుడు వాళ్ళకి సీఎం ఎవరు ఉండే, జమ్మూ కాశ్మీర్ తర్వాత ఏమైంది, ఓకే లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు, ఎస్. సో ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్ అనమాట. సో యూటీస్గా ఎలా మార్చారు, ఇవన్నీ ఇప్పుడు క్వశ్చన్స్. సో ఆర్టికల్ 371 ఎక్కడుంది? ఇక్కడే. సో పార్ట్ 21. సో విచ్ పార్ట్ ఆఫ్ ద ఆర్టికల్? సో 371 is dealing with which part of the constitution? So part 21. Okay, so atla. So 371 is related to Jammu and Kashmir special status. Okay, idi right. Next last part 22. Okay, so last but not the least. Okay, so we have various. Okay, just we completed certain 10% of our portion. Okay, only not. So we have remaining 90% we have to do. Okay, we will do. Okay, yes. So what is the 22nd? Okay, 22nd is short titles, okay, short titles, commencements and repeals. Commencements and రిపీల్స్. ఓకే, ఏదైనా తీసేయడము, యాడ్ చేయడము. షార్ట్ టైటిల్స్ అంటే నేమింగ్స్.
సో నేమ్ ఒక ఏదైనా నేమ్ చేంజింగ్కి సంబంధించి ఏదైనా స్టేట్కి నేమ్ చేంజ్ చేయాలా, ఏదైనా కమెన్స్మెంట్ చేయాలా, దేనైనా తీసేయాలా అంటే పార్ట్ 22 అనమాట. సో నేమ్ చేంజింగ్ అంటే సపోజ్ ఇంతకుముందు పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటుండే, ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు మేము మమ్మల్ని పశ్చిమ బెంగాల్ అండి. ఓకే అట్లా. సో ముంబై ఉండే, సో ముంబై కాదు, అంతకుముందు బొంబాయి అనేటోళ్ళు, ముంబై, అట్లా నేమ్ చేంజింగ్కి సంబంధించి. ఓకే సో ఇప్పుడు అంతకుముందు కొలంబోని ఏమంటారు జవర్ధనపురే, అట్లా. సో నేమ్ చేంజింగ్ అంటే నేమ్స్ ఏవైనా స్టేట్స్ కానీ ఎవరైనా సర్టన్ ప్లేసెస్ నేమ్ చేంజింగ్కి రిలేటెడ్ మొత్తము ఇక్కడ ఉంటాయి అన్నమాట. అయితే రిపీల్స్ ఏదైనా తీసేయాలన్నా కూడా ఇక్కడ ఉంటాయి. సో వాట్ ఆర్ ద వేరియస్ ఆర్టికల్స్ డీలింగ్ విత్ మీన్స్, సో ఆబ్వియస్లీ 392 ఓవర్ రైడ్, 393 టు లాస్ట్ 395. okay so numbered articles this only. okay so you are numbered articles. okay finish. సో మనం ఏమంటున్నాం ఇప్పుడు ఆఫ్టర్ 99th అమెండ్మెంట్ వీ హ్యావ్ 465 ఆర్టికల్స్. బట్ దీంట్లోనే ఏబిసిడి అలా యాడ్ చేశారు కానీ ఈ నంబర్ని మాత్రం చేంజ్ చేయలేదన్నమాట. సో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో 395 ఆర్టికల్సే ఉంటాయి, 22 పార్ట్సే ఉంటాయి. సో ఎక్స్ట్రా ఎక్కడ యాడ్ చేశారంటే చూసాం కదా, పార్ట్ 4A, పార్ట్ 14A. ఓకే అట్లా. సో ఎక్స్ట్రా అనేది యాడింగ్ అలా జరిగిందనమాట. పార్ట్ 9కి పార్ట్ 9A 9B అట్లా అక్కడ 2. ఓకే పార్ట్ 4A అదొకటి 3. ఓకే అండ్ ఎక్స్ట్రా 14A. ఓకే 4 1 2 3 4. ఓకే లైక్ దట్ దే హ్యావ్ యాడెడ్ ఎక్స్ట్రా బట్ నంబర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. ఓకే సో దిస్ ఈస్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ ద constitution. So what are the various parts of the constitution, what are the subjects that related to that particular part, and what are the various articles related to that particular thing. okay so with this we finish the constitution. so our Indian constitution is like this. so ప్రతి ఒక్కరు కాన్స్టిట్యూషన్లో ఏముంది అనేది తెలుసుకోవాలి. ఓకే చాలా ఇంపార్టెంట్. ఇది పోవడం వల్లనే చాలా అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. మనం మన హక్కులని మనకి విధులని అన్నిటినీ సక్రమంగా చేయలేకపోతున్నాం. ఎందుకంటే అవేంటో మనకు తెలిస్తే కదా చేయడానికి. సో తెలియాలంటే మనకు కాన్స్టిట్యూషన్ తెలియాలి. నాట్ ఓన్లీ ఎగ్జామినేషన్ పర్పస్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ కంట్రీ మనకి మన కాన్స్టిట్యూషన్ అనేది తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వి డిస్కస్ అబౌట్ ద schedules of the constitution. so previously 8 schedules, after that 4 added, so total 12 schedules we'll see in a detail. so in which schedule, so what is the schedule and what it is dealing with. okay friends, so in the next video we'll meet. thank you.